ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ఒక చరిత్ర అని చెప్పాలి. మన భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో పెన్షన్లు పంపిణీ చేసినటువంటి సందర్భాలు లేవు. ఒక సీఎం పెన్షన్ పంపిణీకి స్వయంగా ఇంటికి వెళ్ళి పంపిణీ చేశాడంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెల్లిందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా పంచేందుకు కూడా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రం మొత్తం కూడా పెన్షన్లో పంపిణీ కార్యక్రమం చేపట్టింది. అయితే దీన్ని వక్రీకరిస్తూ కూడా కొన్ని పత్రికలు అయితే వారి మీద పిచ్చిరాతలు రాయడం జరిగింది. దాన్ని ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచి కూడా ప్రారంభమైన నేపథ్యంలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొనడం జరిగింది. అక్కడ కొంత చిన్న పొరపాట్లు జరిగినటువంటి సందర్భాలు అయితే మనం చూసాం. అయితే అంతిమంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా దాదాపుగా ఒక సర్వర్ విషయంలో కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా పెన్షన్ పంపిణీ చేసినప్పటికీ కూడా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం సర్వర్ ఎక్కడా కూడా అంటే 11:30 నుంచి ఉదయం 9 నుంచి 11:30 12 గంటల వరకు కూడా సర్వర్ కొంచెం మందగించినప్పటికీ కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా మనం కనుక్కుంటే సచివాలయ ఉద్యోగులు మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే సర్వరు చాలా ఫాస్ట్గా రావడంతో ఆ రోజు వరకు దాదాపుగా సాయంత్రం 6 గంటల వరకు కూడా 96% కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయ ఉద్యోగులు అయితే దాదాపుగా పెన్షన్లు వాడికి 7,000 రూపాయలు అందజేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇంతవరకు ఎంప్లాయీస్కి 2వ తేదీ జీతాలు పడినటువంటి సందర్భాలు వైసీపీ ప్రభుత్వంలో లేవు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఈ నెల 2వ తేదీ అంటే మ్యాక్సిమం 1వ తేదీనే 25-30% శాలరీస్ కొన్ని డిపార్ట్మెంట్లకు పడినాయి అని కూడా మనకి సచివాలయంలో పనిచేసేటువంటి మన బంధువులు కూడా ఉన్నారు. అక్కడ సచివాలయంలో అంటే స్టేట్ సచివాలయంలో పనిచేసేటువంటి వారు కూడా మనకు చెప్పడం జరిగింది. మేబీ ఈరోజు 2వ తేదీ దాదాపుగా అన్ని శాఖలకు కూడా అందరు ఉద్యోగులకు కూడా జీతాలు పంపిణీ చేసేలా కూడా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని చెబుతుంది. మనకి రమ్మారమ్మి శాలరీస్ అయితేమి పెన్షన్లు అయితేమి దాదాపుగా మనకు 1వ తేదీ వచ్చేసరికి 8,000 కోట్లు కావాలి. సో గతంలో కొత్త ప్రభుత్వం 7,000 రూపాయల వరకు వేరే రూట్లో తీసుకొచ్చి అప్పుల రూపంలో కానీ వేరే రూపంలో కానీ తీసుకొచ్చి కూడా దాదాపుగా ఉద్యోగులకు పెన్షన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళ ఆ మొహంలో చిరునవ్వులు చూసేలా కూడా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని ఆయనకు తొలి పాలన కూడా సక్సెస్ అయింది. తొలి అడుగు సక్సెస్ మంత్రంగా కూడా చంద్రబాబు నాయుడు దాటాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే పందాలో కనుక ప్రభుత్వం కనుక ప్రతి సంక్షేమ పథకాన్ని కనుక తీసుకొని వెళ్ళినట్టయితే ప్రజలు మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి సందర్భం.